సో శివతాండవ స్తోత్రం అనేది ప్రతి ఒక్కళ్ళకి కూడా అవసరం ఉంటుంది. దాన్ని చేయటం మూలకంగా అమ్మ నరాల లోపల శివుడి యొక్క సంబంధించినటువంటి శక్తి ఎక్కువగా ప్రసారం అవుతూ ఉంటుంది. శివతాండవం చదవటం మూలకంగా కలిగే లాభం ఏంటంటే, ఇప్పుడు ఈ నరాలు బ్లాక్ హార్ట్ లోపల ఉండేటువంటి నరాలకు కానీ బ్రెయిన్ లోపల ఉండేటువంటి నరాలు కానీ బ్లాక్ అవుతున్నాయి. అలాగే వెరికోవైన్స్ ఏవో అనే కాళ్ళ దగ్గర కూడా బ్లాక్ అయ్యి రకరకాలుగా సమస్య. ఈ శివతాండవ స్తోత్రాన్ని చదవటం మూలకంగా ఈ నరాల లోపల ఉండేటువంటి దోషం అంతా కూడా తొలగిపోతుంది. అందువలన రావణాసుడు మీకు పేగులను కూడా తీసి తంత్రుల కింద చేసి వీణా వాయిద్యంలాగా ఒక సంగీత సాధనంగా తన ప్రేగులను కూడా బయటికి తీసి వాయించినట్టుగా కూడా మనకి పురాణ గాథలు ఉన్నాయి. కాబట్టి అలా అంత గొప్ప సాధన శక్తి కలిగినటువంటి వాడు ఆయన. మనం ఈ శరీరంలో ఉండేటువంటి నరాల నిస్త్రాణత, నరాల లోపల ఉండేటువంటి వ్యాధులతో పోగొట్టుకోవడానికి ఈ చక్కగా శివతాండవం అనేటువంటిది చాలా ఉపయోగపడుతుంది.